ఆపదలో ఆపన్నహస్తం అందించిన ఆప్త మిత్రుడికి ద్రోహం చేయడమంత పాపం ఇంకోటి ఉండదు. అలా చేస్తే ఖచ్చితంగా తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లే, నమ్మక ద్రోహం చేసినట్లే. భారత్ విషయంలో టర్కీ చేసింది కూడా అదే. పాకిస్తాన్కు డ్రోన్లు అందజేసి మన దేశానికి టర్కీ తీరని నమ్మక ద్రోహం చేసింది. ఆ పాపానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది. బ్యాన్ టర్కీ నినాదానికి ఆ దేశం ఉక్కిరి బిక్కిరవుతుంది. మా కొద్దీ టర్కీ మాల్ అంటూ భారతీయులంతా తెగేసి చెప్పేస్తున్నారు. టర్కీకి వ్యతిరేకంగా నో అపెల్స్, నో టూరిజం, నో మార్బుల్స్ అంటూ ఇండియా అంతా ఒక్కటై గట్టిగా నినదిస్తుంది. ప్రపంచంలో భారత్కు చాలా మంచి పేరుంది. ప్రపంచంలోనే అత్యంత నమ్మదగ్గ దేశంగా ఖ్యాతికెక్కింది ఇండియా. పెట్టుబడులకు స్వర్గధామంగా పేరు పొందింది. అందుకే ఇండియాతో వర్తక వాణిజ్య సంబంధాల కోసం ప్రపంచ దేశాలు ఆరాటపడుతుంటాయి. అగ్రరాజ్యం అమెరికా మొదలుకొని మన పక్కలో బల్లెంగా మారిన చైనా వరకు అందరూ ఇక్కడ మార్కెట్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ కోవలోనే మొన్నటిదాకా టర్కీ కూడా భారత్తో మంచి వర్తక వాణిజ్య సంబంధాలున్నాయి. టర్కీ నుంచి పలు రకాల వస్తువులు మన దగ్గరకు దిగుమతి అవుతుంటాయి. ఈ క్రమంలో భారత్ ఫ్రెండ్లీ కంట్రీగా టర్కీ పేరు తెచ్చుకుంది. కానీ ఏ క్షణాన టర్కీని పాకిస్తాన్ మాయ చేస్తుందో గానీ ఇప్పుడు టర్కీ అంతకంతా అనుభవిస్తుంది. వ్యాపారమంతా ఢమాలనేలా తయారైంది టర్కీలో. ఎందుకంటే దానికి కారణం ఒక్క పాకిస్తాన్కు టర్కీ డ్రోన్లు సమకూర్చడం. అదే ఇప్పుడు టర్కీ కొంపముంచుతోంది. రక్తం నీరు కలిసి ప్రవహించలేవంటూ ఇటీవల ప్రధాని మోడీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో టెర్రరిజం, టూరిజం అనేవి రెండూ ఒకే చోట ఉండకూడదనే కొత్త స్లోగన్ మొదలైంది. ఈ నినాదంతో భారత్ టర్కీకి కాస్త గట్టిగానే బుద్ధి చెప్పేందుకు నిర్ణయించింది. భారత్ ఎవరినైనా నమ్మితే ఆ దేశానికి ఎలాంటి కష్టం వచ్చినా కంటికి రెప్పలా చూసుకుంటుంది. అది ప్రపంచమంతా తెలుసు. అలాంటి టర్కీలో ఆ మధ్య భూకంపం వస్తే మొదటగా స్పందించింది భారత ప్రభుత్వమే. ఆపరేషన్ దోస్త్ పేరుతో ఆర్థిక సహాయంతో పాటు అత్యవసర మందులు, నిత్యావసరాలు కూడా పంపించి ఆదుకుంది. కానీ దానికి ప్రతిఫలం నేడు భారత్ పాక్ యుద్ధంలో టర్కీ పాకిస్తాన్కు వంతపాడింది. అంతేకాదు ఆయుధాలు కూడా సమకూర్చి పాక్ పట్ల ప్రేమను చాటుకుంది. టర్కీ డ్రోన్లతో పాకిస్తాన్ భారత్పై దాడికి ప్రయత్నించింది. ఇలాంటి కష్ట సమయంలోనే శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనే విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. టర్కీ ఎంతమాత్రం మనకు ఫ్రెండ్లీ కంట్రీ కాదని రుజువైపోయింది. టర్కీ మనం పాలు పోసి పెంచినా అది చివరకు విషమే చిమ్మింది. మరి దీనికి విరుగుడు కూడా మనమే కనిపెట్టాలి కదా. అందుకే టర్కీకి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆర్థికంగా ఆ దేశాన్ని దెబ్బకొట్టి ఇండియా పంచ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చాటి చెప్పింది. అసలు టర్కీ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొడితే పోలా, ఆ దెబ్బ మామూలుగా ఉండకూడదు. పాకిస్తాన్కి ఎందుకు సహాయం చేశామా అని టర్కీ కుమిలి కుమిలి ఏడవాలి. భారత్తో ఎందుకు గొడవ పెట్టుకున్నామో అని పశ్చాత్తాపంతో కుంగిపోవాలి. సరిగ్గా అలాంటి నిర్ణయాలనే భారత్ తీసుకుంటుంది. టర్కీని చావు దెబ్బ కొడుతుంది. వాస్తవానికి టర్కీకి భారత్కు ఎలాంటి గొడవలు లేవు. కానీ పాకిస్తాన్ రూపంలో దారిన పోయే దరిద్రాన్ని తగిలించుకుంది టర్కీ. ఆ దరిద్రమే టర్కీకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు టర్కీ టూరిజం ఢమాలైంది. టూరిజం నమ్ముకున్న ఆ దేశానికి దెబ్బ పడింది. టూరిజం పైనే టర్కీకి అత్యధికంగా ఆదాయం వస్తుంది. అందులోనూ భారత పర్యాటకులు ఎక్కువ మంది టర్కీకే వెళుతుంటారు. ఇకపై భారత్లో విదేశీ టూర్లను ప్లాన్ చేసే ట్రావెల్స్ ఏజెన్సీలు టర్కీని లిస్టులో నుంచి తీసేయాలని అనధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో టర్కీ టూరిజాన్ని భారత్ బ్యాన్ చేసినట్లుగా అయ్యింది. దాదాపుగా మన దేశస్తులు ఎవ్వరూ కూడా అటువైపు చూసే పరిస్థితులే లేకుండా పోయింది. అంతేకాదు బాయ్కాట్ టర్కీ అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక భారత్ నుంచి టర్కీ టూరిజం 80% తగ్గింది. చాలా మంది టూర్లు క్యాన్సిల్ చేసుకున్నారు. కరోనా తర్వాత ప్రతి ఏడాది టర్కీ టూరిజం 20% పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది అది పూర్తిగా పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీకి కష్టకాలం మొదలైంది.
నిజం ఒక్కటేనా, టర్కీ దిగుమతులపైన భారత్లో బ్యాన్ కొనసాగుతుంది. టర్కీ నుంచి వచ్చే ఇంపోర్ట్స్పై కూడా భారత వ్యాపారులు స్వచ్ఛందంగా బ్యాన్ విధించారు. టర్కీ యాపిల్స్కి ఈ సీజన్లో భారత్లో డిమాండ్ ఎక్కువ. ఈ యాపిల్స్ వ్యాపారమే దాదాపుగా 1200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. మన వ్యాపారులు టర్కీ వ్యాపారాన్ని రద్దు చేసుకున్నారు. ఆ దేశం నుంచి వచ్చిన యాపిల్స్ని తిప్పి పంపించేస్తున్నారు. అంటే ఈ సీజన్లో ఈ 1200 కోట్లు టర్కీకి వెళ్ళవు. ఈ మేరకు ఆ దేశం భారీగా నష్టపోయినట్లే. టర్కీ మార్బుల్స్కు భారత్తో పాటుగా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ మార్బుల్స్ను కూడా మన వ్యాపారులు తీసుకోవడం లేదు. టర్కీ మార్బుల్స్ ఇక మాకొద్దు అని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే టర్కీకి మార్బుల్స్ని ఆర్డర్ పెట్టిన స్థానిక వ్యాపారులు వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. గతంలో మా వద్ద టర్కీ యాపిల్స్ అమ్మబడును, మా షాపులో టర్కీ మార్బుల్స్ ప్రత్యేకమని గొప్పగా చెప్పుకునే వ్యాపారులు సైతం ఇప్పుడు తమ మద్దతు టర్కీ సరుకుకు లేదు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద పాకిస్తాన్కి లేనిపోయిన సహాయం చేసి టర్కీ తిప్పలు కొని తెచ్చుకుంది. భారత్ ఆగ్రహానికి బలైపోతుంది. మొత్తానికి పాకిస్తాన్కు సహాయం చేసిన పాపానికి టర్కీ ఇప్పుడు అంతకంతా అనుభవిస్తోంది.